హాయ్ గైస్, మొన్న మనం ఎపిసోడ్ 1 చేసినాం సిబిపి గురించి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ 2 అంటే కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ గురించి తెలుసుకుంటాం. కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ అసలు ఎందుకు చేస్తారు, దాంట్లో ఏం టెస్ట్లు వస్తాయి, దానివల్ల ఏం తెలుస్తుంది మనకనేది తెలుసుకుందాం. లెట్స్ గో. ఈ కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ని మెడికల్ టర్మినాలజీలో రీనల్ ఫంక్షనింగ్ టెస్ట్ కూడా అంటారు. దీంట్లో వచ్చే టెస్ట్లు బ్లడ్ యూరియా, సిరం క్రియాటినైన్, సిరం యూరిక్ యాసిడ్ అండ్ సిరం ఎలక్ట్రోలైట్స్లో సోడియం, పొటాషియం, క్లోరైడ్ కూడా తెలుస్తాయి. అండ్ ఇంకొన్ని ల్యాబ్స్లలో బ్లడ్ యూరియా నైట్రోజన్ అండ్ క్రియాటిన్ రేషియో కూడా యాడ్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి దీంట్లో క్రియాటినైన్. చాలా కామన్గా కిడ్నీ గురించి తెలుసుకోవాలంటే చేసుకునే టెస్ట్ క్రియాటినైన్. మీ కాళ్ళు వాపులున్నా, ఫేస్ స్వెల్లింగ్ వచ్చినా, బ్యాక్ దగ్గర కిడ్నీ దగ్గర పెయిన్ అవుతున్నా డాక్టర్ ఫస్ట్ రాసే టెస్ట్ ఈ క్రియాటినైనే. కానీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి మీరు కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ చేయించుకుంటే మీ కిడ్నీ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇలాంటి ల్యాబ్ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన పేజ్ని ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి.